గ్రహించటానికి మనస్సుకు సంబంధం ఉంది, ఎరగటానికి ఆత్మకు సంబంధం ఉంది. ఈ యొక్క అద్భుతమైన సత్యాన్ని ప్రతి క్రైస్తవులు గ్రహించాలి. ఎరుగుట అనేది ఆత్మ, గ్రహించుట అనేది మనస్సు. అందుకనే అపోస్తుడైన పౌలు నేను మనస్సుతోనూ ఆత్మతోనూ అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అన్నాడా లేదా అపోస్తుడైన పౌలు? నేను ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదు. ఏదేంటి? రెండు ఒకటి కదా? కాదు, ఒకటే కేటగిరీలో ఉన్న రెండు విషయాలు. ఆత్మ ఎరుగుతుంది, మనస్సు గ్రహిస్తుంది. దేవుని నామానికి ఇస్తూ. అందుకనే నేను ఎందుకు చెప్తున్నట్టు అక్కడ మారు మనస్సు అనే మాట వాడాడు చూడండి. అక్కడ మన మూలవాక్యంలో 12:2 రోమపత్రిక, మీ మనస్సు మారి నూతన మగుట. దేవుని నామానికి స్తోత్రం కలుగును. మనస్సు మారితేనే గ్రహిస్తారు ఎవరైనా సరే. దేవుని వాక్యం, ఇప్పుడు నేను చెప్తున్నాను వాక్యం, ఈ వాక్యం మీకు అర్థం కావాలంటే మనసు ఏడు ఉండాలి. అవునా కదా? మనసు ఎక్కడో ఉందనుకో, మనసు ఎక్కడో ఉందనుకో, నేనేం చెప్తున్నానో మీకు అర్థం కాదు. మనస్సు లగ్నము చేయటము, మనస్సు ఒకదాని మీద కేంద్రీకరించటం అనేది ఇది దేవుడు ఇస్తేనే మనం చేయగలం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఈ ప్రార్థన చేశాడు భక్తుడు, నాకు స్థిరమైన మనస్సు నూతనముగా అనుగ్రహించు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక అన్నాడా లేదా? దావీదు చేశాడు ఈ ప్రార్థన, భక్తుడు చేశాడు ఈ ప్రార్థన. నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. హల్లెలూయా. స్థిరమైన మనస్సు. పట్టణమును పట్టుకుని వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.